హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ 25,788 దగ్గర ఓపెన్ అయింది, విచ్ ఇస్ నియర్ టు 25,800. నిన్న క్లోజింగ్ 25,800 అబోవ్, జస్ట్ 25,810 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయినట్టు. సో జస్ట్ 20 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి 25,788. ఇక్కడ నుంచి మార్కెట్ రీచ్ అయిన హై చూసుకుంటే 25,907. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది టాప్ లెవెల్లో 26,000 వరకు. సో మార్కెట్ ఈ లెవెల్ 25,800 లెవెల్ దగ్గర ఒక పుల్ బ్యాక్ క్రియేట్ చేస్తూ 25,900 అరౌండ్ ఇంట్రాడేలో హైని రీచ్ చేసింది. కానీ ఈ పుల్ బ్యాక్ ఎక్కువసేపు నిలబడలేదు. ఎలా అయితే మార్కెట్ ఈ హైకి రీచ్ అయిందో అలానే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది 25,796, విచ్ ఇస్ నియర్ టు 25,800. రౌండ్ ఆఫ్ ఫిగర్ 25,800 తీసుకుందాం. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. ఒక 10 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది మనకి. అండ్ లోవర్ సైడ్లో ఇంట్రాడేలో 25,740 చూపిస్తుంది. సో 25,740 ఇంట్రాడే లో అయితే ఇది. టోటల్ రేంజ్ చూసుకుంటే మనకి 150 పాయింట్స్ అరౌండ్ కనపడుతుంది. సో కంప్లీట్గా 25,800 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా 25,600 నుంచి 25,500. సో ఈ 100 పాయింట్స్ జోన్ని సపోర్ట్ జోన్లా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఈ 2 డేస్లో మార్కెట్ కంటిన్యూస్గా 25,800 దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి నౌ వీ క్యాన్ డిక్లేర్ 25,800 యాజ్ ఎ రెసిస్టెన్స్. రేపు కూడా మనకు ఒకవేళ 25,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఈజీగా 200 పాయింట్స్ వెళ్తుంది. సో అప్పుడు మనం గమనించే లెవెల్ 25,500 నుంచి 25,600. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా. అక్కడి నుంచి వెంటనే 25,850 వరకు మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేసింది. సో మనం 25,850 లెవెల్ని గమనిస్తూ ఉన్నాం. వన్స్ ఈ లెవెల్ అయిపో స్ట్రాంగ్గా క్యాండిల్స్ క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి మనం మార్కెట్ని బులిష్ వేలో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ని అబ్జర్వ్ చేద్దామని ఈ లెవెల్ మనం ముందు నుంచి డ్రా చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ 2-3 క్యాండిల్స్లో 25,850 దగ్గర కొద్దిగా టైం తీసుకున్నా ఇక్కడ నుంచి కంప్లీట్గా రెసిస్ట్ చేసింది మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకేసారి ఫర్దర్గా ఒక 100 పాయింట్స్ ఫాలో అయింది జస్ట్ 1 అవర్లో. సో ఆ తర్వాత మార్కెట్ అంతా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది 25,750 అండ్ 25,850. ఇంకా ప్రిసైజ్గా చూసుకున్నట్లయితే బిలో 80 పాయింట్స్ రేంజ్లోనే అన్ని బాడీస్ క్లోజ్ అయ్యాయి. సో రేపు కనుక మనకి లోయర్ సైడ్ వెళ్తుంటే 25,750 దాటాక 25,600 దగ్గర కొద్దిగా హాల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇందాక మనం అది డేవేస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రేంజ్ అనేది డిస్కస్ చేద్దాం. 25,850 ఇది రెసిస్టెన్స్ లానే భావిస్తున్నాం. ఇక్కడి నుంచి మార్కెట్ని లోయర్ సైడ్ వచ్చేసి 25,600. సో ఈ 250 పాయింట్స్ రేంజ్ని రేపు మనం గమనిస్తున్నాం. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీకి రేపు మనకి మార్కెట్ లేదు డ్యూ టు నేషనల్ హాలిడే, గాంధీ జయంతి సందర్భంగా. సో మనం 25,800 నుంచి 25,500 ఈ 300 పాయింట్స్ రేంజ్ని మనం గమనిద్దాం. బికాస్ ఒక డే గ్యాప్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో మనకు ఒక అవగాహన అనేది లేదు. సో మనం దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే బెటర్. 25,800 నుంచి 25,500 ఈ వీక్ నిఫ్టీ ఎక్స్పైరీగా మనం తీసుకుంటున్నాం. ఈ యాక్చువల్గా రేపు హాలిడే ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఈరోజే జరిగింది. సో మనకి రెగ్యులర్ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీది వెనస్డే రోజు. సో వెనస్డే హాలిడే అవడం వల్ల మనకి ట్యూస్డే ఎక్స్పైరీ వచ్చింది. ఇక్కడ ఓపెనింగ్ చూద్దాం. నిన్న క్లోజింగ్ వచ్చేసి 52,978, విచ్ ఇస్ నియర్ టు 53,000. ఈరోజు ఓపెనింగ్ 52,844. ఇక్కడ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది. అలానే ఇంట్రాడే లో కూడా చూద్దాం, 52,817 చూపిస్తుంది. సో ఇక్కడ ఈ లెవెల్ని రెండింటిని కామన్గా 52,800 తీసుకోవచ్చు. అండ్ బికాస్ మనం ముందుగానే 52,800 లెవెల్ని గమనిస్తున్నాం. ఒకవేళ మార్కెట్ ఈ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటుందని. మార్కెట్ ఓపెనింగ్ అవ్వడమే ఈ 52,800 నియర్ బై ఓపెన్ అయింది కాబట్టి వెంటనే ఈ నియర్ బై వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఈ లెవెల్ నుంచి కూడా ఇంట్రాడేలో హై రీచ్ అయింది
53,235 వరకు వెళ్ళింది. 53,235. సో టోటల్ రేంజ్ మనం చూసుకుంటే 400 పాయింట్స్ రేంజ్ కనపడింది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఒక రెగ్యులర్ ఎక్స్పైరీ ఎలా ఉంటుందో అలానే ఒక 400 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ చేసింది. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ చూస్తే 52,980. సో నిన్న మనకి ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈరోజు కూడా అక్కడే క్లోజ్ అయింది 52,000. ఈరోజు యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 52,922. ఇదే యాక్చువల్ క్లోజింగ్. నిన్నటి క్లోజింగ్ కన్నా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. స్టిల్ 53,000 ఎబో అయితే మార్కెట్ క్లోజ్ అవ్వలేకపోయింది. సో ఎల్లుండి మనం మార్కెట్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ 52,800 లెవెల్ బిలో ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం కొద్దిగా సెల్లింగ్ మోడ్లో ఉంటాం. బికాస్ చాలా గ్యాప్ పెండింగ్ ఉంది. సో లోవర్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ 52,800 కనుక బ్రేక్ అవుతాయి. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది కరెక్ట్గా ఈ బేస్ దగ్గర, అది 52,844. సో 52,840 అరౌండ్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్లోనే 52,230 వరకు ఈ సింగిల్ క్యాండిల్లో 400 పాయింట్స్ మొమెంటం చూసాం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే. ఆ తర్వాత మొత్తం మొమెంటం అంతా కంప్లీట్గా ఒక 300 పాయింట్స్ రేంజ్లో, అంటే ఇక్కడ చాలా జోన్ అనేది రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 400 పాయింట్స్ రేంజ్. ఆ తర్వాత మనకి ఈ 53,100 లెవెల్ దగ్గర కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ ఆ వెంటనే 53,850 వరకు వెళ్ళడం జరిగింది. సో 11 o'clock నుంచి మనం చూసుకోగలిగితే మార్కెట్ అంతా ఒక 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఒక సైడ్ వేస్ మార్కెట్ స్లోగా ఇక్కడ ఎం ప్యాటర్న్ మనం గమనించవచ్చు. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ అయితే 52,922 యాక్చువల్ క్లోజింగ్. డౌన్వర్డ్సే మార్కెట్ వెళ్తుంది. సో మనం 52,800 లెవెల్ని గమనిస్తున్నాం కాబట్టి ఎల్లుండి మార్కెట్లో ఈ 52,800 లెవెల్ మనకి ఏ విధంగా ప్లే చేస్తుందో దాన్ని బట్టి మనం కొత్త లెవెల్స్ని డిసైడ్ చేసుకుంటాం. ప్రెసెంట్ అయితే 52,800ని ఒక పారామీటర్గా చూస్తాం. ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా లేదా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా అనేది థర్స్డే మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం థర్స్డే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ థర్స్డే.